కిరణ్ అబ్బవరం శ్రీ గౌరీ ప్రియా జంటగా దర్శకుడు సాయి రాజేష్ స్వయంగా నిర్మించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా హీరో హీరోయిన్లు నగరంలోని షెల్టాన్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ రవి నంబూరి దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపొందిందని తెలిపారు. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదు. నమ్మిన వాడికి ఈ కథ ఒక అబద్ధం, నమ్మగలిగితే అదే అద్భుతం వంటి సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు. తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రంగా విడుదలవుతున్న ఈ ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుందని, వయసుతో సంబంధం లేకుండా అందరూ థియేటర్కు వెళ్ళి చూసేలా తమ సినిమా ఉంటుందన్నారు. ప్రేక్షకులు వాళ్ళ ఇంట్లో మనిషిగా తనను ఆదరిస్తున్నారని, అందుకే వారికి నచ్చిన విధంగా కొత్త కథలతో ముందుకు సాగుతున్నారని వివరించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుందని సంతోషం వ్యక్తం చేశారు. హీరోయిన్ గౌరీప్రియ మాట్లాడుతూ రాజమండ్రి చాలా నచ్చిందని, ఇక్కడి రోజ్ మిల్క్ బిర్యానీ చాలా బాగుందని కితాబిచ్చారు. ఏడాది కాలంగా కష్టపడి ఇష్టపడి మంచి ప్రేమ కథను తయారు చేశారని, ప్రేమలో ఉన్నవారికి ప్రేమలో లేని వారికి కూడా ఈ చిత్రం నచ్చుతుందన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త స్టోరీ సరే ఇంతవరకు ఎప్పుడు చూడని ప్రేమ కథ ఖచ్చితంగా మీరు జూలై 24 కొత్త ప్రేమ కథ చూడబోతున్నారు. రెడీగా ఉండండి. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ ప్రేమ కథ ఏజ్తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళని లేదు, కుర్రోళ్ళని లేదు, ఎవరని లేదు, ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అందరితో వెళ్ళిపోండి. ఫ్రైడే అయినా సాటర్డే అయినా సండే అయినా మీ వీళ్ళు బట్టి చూసుకొని వెళ్ళిపోండి మొత్తం అందరూ ఫ్యామిలీ అంతా. ఫ్రైడే వెళ్తే ఇంకా బెటర్. మీరు ట్విస్టులన్నీ వేరే వాళ్ళు చెప్పకుండా మీరే చూడవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ ప్రేమ కథ. కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది సార్. ఇంతకుముందు తెలుగులోనే చూడలే ఇలాంటి ప్రేమ కథ. చాలా మంచి సంభాషణలు, మాటలు చాలా బాగుంటాయి, సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అరే ఏంటి ఒక లైఫ్ తాలూకు ఎమోషన్ ఏంటి అని మీకు ఆడిటోరియంలో 3 గంటల పాటు చాలా పాటు స్ట్రక్ అయిపోతుంది సార్. చాలా మేకోవర్ సార్, చాలా అమాయకంగా కనిపిస్తుంది. అప్పుడెప్పుడు రాజావారి రాణి గారిలో థ్యాంక్ యూ సార్. అప్పుడెప్పుడు రాజావారి రాణి గారిలో మరి ప్యూర్ లవ్ స్టోరీ ఇక్కడే కదా, మనం ఇక్కడే చేసాం రాజమండ్రిలో అంతా. మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ వస్తే సార్ అందుకే వస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. రాజమండ్రి కావడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందాకే వెళ్ళి చల్లగా రోజులు తాగా, మంచి బిర్యానీ తిన్నాం. ఇప్పుడు మీ అందరికీ కూడా కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ, ఇన్ఫ్లుయెన్సర్స్కి థ్యాంక్ యూ సో మచ్. గత 1 సంవత్సరంగా ఈ సినిమా మీద మేము చాలా కష్టపడి ఇష్టపడి అన్ని రకాలుగా ఒక అద్భుతమైన మంచి ప్రేమ కథ అనేది తయారు చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. జూలై 24 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ప్రేమలో ఉన్న వాళ్ళకి, ప్రేమలో లేని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, కాని వాళ్ళకి అందరికీ ఇట్ ఇస్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. చాలా చాలా మంచి క్లీన్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. నా కెరీర్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా లాగా ఇది ఖచ్చితంగా నిలిచిపోతుంది. అండ్ నిజంగా ఈ సినిమాలో మనకి అవకాశం ఇవ్వడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా కలుసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. సో మీరందరూ ఖచ్చితంగా మా సినిమాని థియేటర్స్లో చూస్తారని థ్యాంక్ యూ. రాజమండ్రి రోజు చాలా కూల్గా, చిల్గా, వెరీ కూల్ పర్సన్, చిల్ పర్సన్. స్వీట్ కూడా అండి, వెరీ స్వీట్, చిల్, కూల్ అని వెరీ ఫేవరెట్.